అసలు అలా ఉండదు సార్ మిద్దరు సార్ చేయండి సార్ స్విచ్ ఆన్ చేయండి సార్ కొద్దిగా వెనక్కి రండి సార్ కెమెరామెన్ గారు సార్ కెమెరామెన్ సార్ కొంచెం కొంచెం రెడీ అండి బయట కదా కెమెరా జల్సా సర్దార్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తానండి. బాహుబలి 1 and 2 ప్రొడ్యూసర్ని యాక్ట్ చేశానండి. దగ్గర 1 డేస్ పైన దాంట్లో చేశాను. రకంగా రాజమౌళి సార్కి యాక్టివ్ విశేషం ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. వృశ్చికం అనే మూవీ డైరెక్షన్ నిర్మిస్తున్నానండి. దానికి మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే చిన్న సినిమాకి మీ సపోర్ట్ లేదే సినిమా లేదు. సో మీ అందరి సపోర్టు నా టీం అందరికీ కావాలి. ఈ మూవీ 3 షెడ్యూల్స్లో ప్లాన్ చేసామండి. ఫస్ట్ షెడ్యూల్ రామచంద్రపురంలో, సెకండ్ షెడ్యూల్ భద్రాచలం దగ్గర మోతుగూడెం అనే ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో 3 days చేస్తాము. థర్డ్ షెడ్యూల్ హైదరాబాద్లో ఉంటుందండి. టోటల్గా 45 daysలో ఈ మూవీ కంప్లీట్ చేద్దామని చూస్తున్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ దాంట్లో ఎలిమెంట్ కూడా ఉంటుంది. దృష్టిలో అనే టైటిల్ ఎందుకు పెట్టాము అన్నది మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తామండి. టెక్నికల్గా సపోర్ట్ చేస్తాము. దానికి మ్యూజిక్ పవన్ గారు, డిఓపి సార్, రాజశేఖర్ గారు, చాలా మంచి టీం ఉందండి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడడం బ్లెస్సింగ్స్ కావాలి. హెచ్పీగా నేను మూవీలో హీరోగా చేస్తుంది. నేను 6 movies దాకా చేస్తుంది. మంచి యాక్టర్స్ మాకు చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ చేయడం చూస్తున్నాను. హాయ్ అందరికీ నమస్కారం. నేను యశ్విక. ముందుగా ఇక్కడ వచ్చిన అన్ని ప్రెస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన చీఫ్ గెస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ వచ్చినారు. ఈ మూవీలో వృశ్చిక మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. సో నేను షూటింగ్ స్టార్ట్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు హబీబ్ సుల్తాన్ అని. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే రుచికం ఈ రోజున ఈ యొక్క మూవీ యొక్క క్లాప్ చేయడం, దాంతోపాటు మూవీ 45 days షెడ్యూల్ పెట్టుకొని ఒక అద్భుతమైన కథతోటి తీసుకొస్తానని చెప్పేసి హీరో గారి తెలిసే చాలా ఆనందం అనిపిస్తుంది. ముఖ్యంగా అడ్వకేట్స్తో మేము కూడా ఏంటంటే స్ట్రెస్ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ప్రతిరోజు రాత్రి బాగంటన ఏదో ఒక కంపల్సరీ ఫిల్మ్ చూడకుండా మేము ఉంటాం రిలాక్స్ వాళ్ళు. అది ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మూవీస్లో చేశారు. కొత్త మూవీస్కి, చిన్న బడ్జెట్ మూవీస్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలండి. దీనికి ప్రత్యేకంగా మీడియా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈరోజు నా మిత్రులు దీనికి సహకారం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆదాయమానాలు ఈ మూవీ మండపంలో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.